హలో బడీస్, గుడ్ మార్నింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. ఇవాళ అయితే చిన్నపిల్లల కోసం అయితే ఒక మంచి వీడియోతో వస్తున్నాను. ఇదేంటంటే మా ఇంట్లో ఉన్న టాయ్స్తో ఒక వీడియో తీద్దాం అనుకున్నాను. మా వాడికి మంచి టాయ్ కలెక్షన్, అంటే వాడికి ఒక్కటే టాయ్ ఇష్టము, కానీ అదే ఒక 10 సార్లు కొని ఉంటాను. అవే ఉన్నాయి, బట్ మిగతా కూడా ఉన్నాయి. అవేంటి ఎలాంటివి అనేవి చూపిస్తాను. టు స్టార్ట్ విత్, సో ఒక చిన్న కుక్క పిల్లతో స్టార్ట్ చేస్తున్నా. ఇది వచ్చి కీ ఇచ్చే కుక్క పిల్ల. ఇది కీ ఇస్తే ఇదిగో ఇలా వెళ్తుంది. చాలా బాగా క్యూట్గా ఉంటుంది కదా, చిన్నపిల్లలకి అయితే చాలా మంచి టాయ్ ఇది. సో ఇది ఎప్పుడు కొన్నానో ఏం కొన్నానో తెలియదు, కానీ ఎంతో తెలియదు, ఐడియా లేదు. బట్ ఇది దీంతో స్టార్ట్ చేస్తున్నా. ఇది ఇక్కడ పెడుతున్నా. లాస్ట్లో ఎన్ని టాయ్స్ ఉన్నాయో అన్ని టేబుల్ పెట్టి ఒక వీడియో తీస్తాను, అది కూడా చూడండి లాస్ట్ వరకు ఏమేమి ఉన్నాయి. సెకండ్ వచ్చి మనకి చిన్న పురుగు ఉంది. ఏదో ఇది కూడా కీ ఇస్తే వెళ్తుంది, ఇలా వెళ్తుంది. బాగుంది కదా, ఇది కూడా నాకు చాలా ఇష్టం, అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటాను. సో ఇది ఇక్కడ పెడుతున్నాను, వెళ్ళిపోతుంది. ఓకే, ఇది సెకండ్. థర్డ్ వచ్చి ఇది ఒక డైనోసార్. ఇది డైనోసార్ బొమ్మ. సో దీంట్లో వెనకాల విజిల్ కూడా వస్తుంది. ప్లస్ ఇది ఇలా ప్రెస్ చేసి వదిలితే ఇలా ముందుకు వెళ్తుంది. ఇలా ప్రెస్ చేసి ఇలా వదలాలి. సో ఇది వచ్చి డిమార్ట్లో తీసుకున్నా. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా మంచి బొమ్మ ఇది. సో ఇది థర్డ్. సో నెక్స్ట్ వచ్చి మనం కొన్ని చెక్కవి తీసుకున్నాం. ఇదిగో ఇది చెక్కది అంబులెన్స్. ఎక్కువ అంటే కింద పడేస్తుంటారు అని చెప్పి, విరగకూడదు అని చెప్పి ఇది ఓన్లీ ఇలా పుష్ చేయడం అంతే. దీంట్లో మెకానిజం అయితే ఏం లేదు. సో ఇది అంబులెన్స్. సో ఇది అందులో స్కూల్ బస్. ఇది చెక్కలోనే వుడెన్ స్కూల్ బస్సు. ఇది కూడా నార్మల్గా ఇలా ఆడుకునేదే. సో ఇందులోనే మనకి ఇంకా 3 ఉన్నాయి. సో ఒకటి వచ్చి మామూలు కార్, ఇది గ్రీన్ కలర్ వుడెన్ కారు. సో ఇది కూడా ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఇది వచ్చి ఫైర్ ఇంజన్, రెడ్ కలర్ది ఫైర్ ఇంజన్. ఇది కూడా చెక్కదే. సో నెక్స్ట్ ఇది వచ్చి ఒక క్రేన్ లాగా, క్రేన్ మోడల్లో ఉంది. ఇది కూడా చెక్కది, ఇది కూడా నార్మలే. సో ఇది వచ్చి 5 సెట్స్ ఇవి. ఈ 5 సెట్స్, ఐ మీన్ 5 కలిపి ఒక సెట్ ఇది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనం ఇవ్వండి. ఇది కూడా డిమార్ట్లోనే తీసుకున్నా. ఇది ఫైర్ ఇంజిన్ కాదు, కానీ ఇది స్టేర్స్ వెళ్తాం కదా, రెస్క్యూ టీమ్స్ ఉంటాయి కదా, అలాంటిది. ఇది కూడా నార్మల్ పుష్, ఇలా ఇలా దొబ్బుకొని ఆడుకోవడమే. సో ఇది డిమార్ట్ది. సో దీని జతకొచ్చి ఇంకోటి, ఇది ఫైర్ ఇంజన్ లాగా. ఇదిగో ఇది కూడా పుష్, ఇది ఫైర్ ఇంజన్. ఇదిగో ఇది ఫైర్ ఇంజన్, పక్కన రెస్క్యూ టీమ్, 2 ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఓకే, సో ఇది కూడా డిమార్ట్ ఐటమే. ఇది స్కూటరు, ఇలా ప్రెస్ చేసి వదిలితే ఇలా ముందుకు వెళ్తుంది, ఇలా. సో ఇది స్కూటరు, అది కూడా క్వాలిటీ బాగుంటుంది. సో ఇది డిమార్ట్ ఐటమే. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక సెట్ తీసుకున్నాను నేను. ఇది హెలికాప్టర్. ఇది అంటే మామూలు, అంటే మెకానిజం ఏం లేదు, ఓన్లీ ఇలా దబ్బుకొని ఆడుకోవడమే. సో ఇది హెలికాప్టర్. దీనికి తోడుగా ఇదిగో ఇది ఆన్లైన్లో తీసుకున్నా. ఈ 2, దీంతో ఇంకో 2 వచ్చాయి, కానీ అవి ఎక్కడో వెళ్ళిపోయాయి, అంటే మావాడు పోగొట్టేసాడు. సో ఇది వచ్చి మోటార్ బోట్ షిప్ లాగా. సో ఇది వచ్చి హెలికాప్టరు. సో ఇది ఆన్లైన్లో తీసుకున్నా. సో ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మా వాడి కలెక్షన్లో చిన్న సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఇదొక ఒంటె, మామూలు సాఫ్ట్ బొమ్మలాగా. ఇది ఒక సాఫ్ట్ క్యామెల్ లాగా. సో ఇది ఆన్లైన్లో కాదు, ఇక్కడ లోకల్లో తీసుకున్నాం ఇది. సో ఇదైతే పక్కన పెడదాం. ఉంటే దాంట్లోనే ఇదిగో ఒక ప్యారెట్.
సో ఇది కూడా ఏం మెషిన్ ఏం లేదు, స్పీకర్ కూడా ఏం లేదు, ఓన్లీ ఇలా ఆడుకోవడమే, ఇలా తగిలించవచ్చు. సో ఇదొకటి. సో ఇది ఇక్కడ పెడతాను. ఊడి దగ్గర ఎక్కువగా ఉన్నవి జేసీబీలు అండి. జేసీబీలు అంటే మామూలు ఇష్టం కాదు. మనకి రోడ్లో ఎక్కడ కనిపించినా అక్కడ ఆగిపోతాడు పప్పా 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 అని చెప్పి. సో వీడి జేసీబీ కలెక్షన్ చూపిస్తా చూడండి. మీరు జేసీబీ 1 అంటే కొత్తవే అన్నీ ఇరగొట్టి ఈ రేంజ్కి తీసుకొచ్చాడు. ఇవి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఒకటి. సో ఇది ఇక్కడ పెడుతున్నా, సైడ్ పెడతాం. సో ఇది ఒకటి. ఇదిగో దీనికైతే టాప్ లేపేశాడు, ఇది ఇరగొట్టేశాడు. ఇది కూడా కొత్త జేసీబీయే. 2. సో ఇది ఇంకో జేసీబీ. ఇదైతే మామూలు వెనకాల ఇది ఉండదు కానీ ఇది వేరే డోజర్ టైప్ ఇది. సో ఇది కూడా వాడి కలెక్షన్లో ఇంకోటి. 3. ఇదిగో ఇక్కడ ఇంకో జేసీబీ 4. ఇది ఫుల్ ఫ్లెడ్జ్ జేసీబీ. ఇది ఇలా ఉండే జేసీబీని అలా ఎరగొట్టి పార్ట్స్ తీసి పెట్టాడు. ఇదొకటి. నెక్స్ట్ ఇది కొద్దిగా డోజర్ టైప్లో ఇది కూడా తీసుకున్నా. ఇది కొద్దిగా హార్డ్గా ఉంటుంది అని చెప్పి విరగొట్టడానికి అవ్వదు అనుకున్నాను. బట్ ఇది అయితే విరగొట్టలేదు కానీ వెనకాల కొన్ని పార్ట్స్ అయితే తీసేసాడు. ఇది ఇంకోటి. నెక్స్ట్ ఇది మామూలు జాతరలో తీసుకున్నాం కదా అలాంటిది. ఇది చిన్నది, పెద్దది. ఇదేదో ఇలా మెకానిజం ఉంటుంది దీంట్లో. ఇది కూడా ఇరగొట్టేశాడు. ఇది ఇంకో చేసేది. సో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ దీనికి తోడు నేనైతే ఒకటి ఓకే ఇది ఇంకోటి. ఇది వెరీ ఫస్ట్ జేసీబీ అండి. దీనికైతే పార్ట్స్ చేసి పక్కన పెట్టేశాడు. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. సో వెరీ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఇదైతే తిరుపతి నుంచి తెప్పించారు మా అన్న వాళ్ళు. సో దీనికి ఒక స్క్రూ డ్రైవర్ లాగా వస్తుంది. ఇది కూడా ఒకటి. సో ఇది కూడా ఒకటి. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి తెచ్చాము, సారీ తిరుపతి నుంచి తెచ్చిండేది. ఇది కూడా డోజర్ లాగా బాగుంటుంది. సో ఇది లాస్ట్లో అన్నీ చూపిస్తాను ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇది కూడా ఇంకో జేసీబీ. ఇది కూడా తలాముండం వేరు చేసి పెట్టేశాడు. ఇది కూడా ఒకటి. సో నెక్స్ట్ నేను స్పెషల్గా తీసుకునేది వచ్చి ఇది మెటల్ జేసీబీ. ఇది బెంగళూరులో తీసుకున్నాను. సో ఇదంతా మెటల్ ఐటమ్ ఇదంతా. సో వీడు ఏది తెచ్చినా ఎరగొట్టేస్తున్నాడు అని చెప్పి ఇది కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి తీసుకున్నాను. ఇది బాగానే ఉంది, ఇప్పుడు దాకా అయితే ఏం ఎరగొట్టలేదు, బాగానే ఉంది. సో ఇది లాస్ట్గా తీసుకున్న జేసీబీ అయితే బాగుంది ఇదైతే. సో ఇవి జేసీబీ కలెక్షన్స్. ప్లస్ మా దగ్గర ఇది ఇంకోటి డిమార్ట్లో తీసుకున్నాం. ఇది కూడా ఓన్లీ పుష్ అండ్ పుల్ టైప్ టాయ్ అంతే ఇది. సో ఇంకోటి వచ్చి నేను ఇది ట్రాక్టర్ తెచ్చాను. ఇది కూడా బెంగళూరు నుంచి తెచ్చాను ట్రాక్టర్. వాటికి జేసీబీలు, ట్రాక్టర్లు, బోర్ లారీలు అంటే పిచ్చి అంతే ఇంకా. సో దానికోసం అయితే ఈ జేసీబీతో పాటు ఇదైతే తీసుకొచ్చాను. సో నెక్స్ట్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ జేసీబీ. అంటే క్వాలిటీ బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను కానీ బట్ ఇది ఇచ్చేసాడు. ఇదిగో ఇలా ఇదిగా ఉంటుంది. ఇది కూడా ఇచ్చేసాడు. సో ఇది మా వాడి జేసీబీ కలెక్షన్స్. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి కార్ కలెక్షన్. ఇది ఒక నార్మల్ కార్. ఇది రిమోట్ కార్ తీసుకున్నా, ఇరగొట్టేసాడు. ఇది వచ్చి అమెజాన్లో తీసుకున్నా, సెంటీ టాయ్స్ అని చెప్పి పోలీస్ కారు. ఇది కూడా వెనక్కి ఇలా వెళ్తే ఇలా వెళ్తుంది. ఇది కూడా అది పని చేయట్లేదు, కూడా ఇది వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది మొన్న పాండిచేరికి వెళ్ళినప్పుడు తీసుకున్నా. ఇది ఇలా ఫుల్ బ్యాక్ కార్ ఇది. ప్లస్ దీనికి లైట్స్ కూడా వచ్చేవి. ఇది నీళ్ళలో వేసి డిఫెండర్, ఇది నీళ్ళలో వేసి
బ్యాటరీస్ వెళ్ళిపోయాయి. బట్ ఇది డై క్యాస్ట్ లాగా డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి దీనికి. డై క్యాస్ట్ కారు, అదిగో అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. ముందర బోనెట్ కూడా ఓపెన్ అవుద్ది. మంచి కార్, మెటల్ కార్ ఇది. బట్ దీని లైట్స్ అయితే వెళ్ళిపోయాయి ఇప్పుడు. సో ఇది మా వాడి టాయ్ కలెక్షన్. ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయని చెప్పి. మొత్తం ఒక టేబుల్ మీద పెడతాను చూడండి. ప్లస్ ఇది ట్యాంకర్, మిలిటరీ ట్యాంకరు. ఇది ఇచ్చి దీంతో పాటు తీసుకున్నా. ఇదిగో ఈ హెలికాప్టరు షిప్ ఉంది కదా, దీంతో పాటు అయితే ఒక మిలిటరీ ట్యాంకర్ తీసుకున్నా. ఇంకోటి జీప్ ఉంది, అది ఎక్కడో పడిపోయింది, కనబడడం లేదు. ఈ 3 ఒక సెట్. సో ఇప్పుడు అన్నీ చూపిస్తాను దగ్గర నుంచి చూడండి. సో ఇదే ఫ్రెండ్స్ మొత్తం టాయ్ కలెక్షను. ఇదిగో ఉంటే ఈ చిన్న ర్యాబిట్ మిస్ అయిపోయింది ఇందాక. ఇదిగో ఇది ప్యారెట్. సో దాని ముందరకు వస్తే ఇదంతా మిలిటరీ స్టఫ్ అనమాట. హెలికాప్టర్, ట్యాంకరు, ప్లస్ ఇది స్పీడ్ బోటు. ఇది ఇంకొక చిట్టి లాగా, మన కల్కి సినిమాలో చిట్టి లాగా ఉంటుంది. ప్లస్ ఇదంతా రెస్క్యూ టీము మంది. ఒక ఫైర్ ఇంజను, ఒక క్రేన్ లాగా ఉంటుంది. ఇది వచ్చి మామూలు టాయ్ ఇది. సో చిన్న హెలికాప్టర్ ఉంటుంది చూడండి. సో మళ్ళీ ఇదంతా ఒక చిన్న కీ సిస్టమ్ టాయ్స్ ఇవి. ప్లస్ ఇవంతా ఎమర్జెన్సీ రెస్క్యూ, అంబులెన్స్, స్కూల్ బస్సులు కానీ, ఫైర్ ఇంజన్లు కానీ. ఇది చిన్న స్కేటింగ్ టాయ్ ఇది. ఇదిగో నెక్స్ట్ మన జేసీబీ కలెక్షను. ఇదిగో ఇది పెద్ద బుల్డోజర్, హల్క్ జేసీబీ. ఇది హల్క్ లాగా ఉంటుంది. చిన్న డోజరు. ఇదొక జేసీబీ, ఇదొక జేసీబీ విత్ క్రెయిన్. సో నెక్స్ట్ మనకు ఇదిగో ఇవన్నీ జేసీబీ కలెక్షన్స్. ఎన్ని ఉన్నాయి చూసారా? ఎన్ని తెచ్చినా ఎరగొట్టి పక్కన పడేస్తున్నాడు. దానికి అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పార్ట్ లేపేశాడు. సో ఇది స్ట్రాంగెస్ట్ వన్ ఇప్పుడు దాకా. ఇది మొత్తం మెటల్తో వస్తుంది. ఇది మెటల్ చేసేవి. సో ఇది మెటల్తో ఉంది కాబట్టి ఇప్పటిదాకా ఏం చేయలేదు దీన్ని. సో ఇది ట్రాక్టర్. ప్లస్ ఇది చిన్న స్పోర్ట్స్ ఆర్సీ కారు. ఇది ఇందాక చూపించిన డిఫెండర్ కార్. ఇది డై క్యాష్ మోడల్. సో ఇది ఒక పోలీస్ జీప్. ఇదిగో ఇదే మొత్తం కలెక్షన్ మా వాడిది. ఎలా ఉంది చూడండి. సో లాంగ్ షాట్లో ఇదిగో ఇదే మా వాడి టాయ్ కలెక్షన్స్. దీంట్లో ఎక్కువగా జేసీబీలో ఉన్నాయి. ఇంకా చాలా జేసీబీలు ఉన్నాయి, అవన్నీ ఇరగొట్టి పక్కన పెట్టేశాడు. అవైతే ఇందులో చూపించడం లేదు. సో ప్రస్తుతానికైతే ఇది టాయ్ కలెక్షన్ మా వాడిది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కదా, ఇది మా వాడి టాయ్ కలెక్షన్. హోప్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, మీ సుప్రీం సయ్యద్.